ఏమండి? ఎవరంటైనా ప్రభు అయిన క్రీస్తు. వై? ఎందుకు ఇంత స్ట్రెస్ చేశాడు గాబ్రియల్ గారిని ఆలోచిస్తే, యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చుట ద్వారా మనిషికి 5 మేళ్ళు జరిగినాయి. మనిషికి 5 మేళ్ళు జరిగినాయి. సో అందుకని గాబ్రియల్ గారు చాలా స్ట్రెస్ చేస్తున్నారు. ఈయన మామూలు కాదు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏమంటే క్రీస్తు అంటే అభిషిక్తుడు. క్రీస్తు అనేది గ్రీక్ వర్డ్, మెస్సయ్య అనేది హీబ్రూ వర్డ్. రెండు ఒకే అర్థం తెలుగులో, అభిషిక్తుడు. ఏంటి? వాట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ పర్సన్? ఈ వ్యక్తిలో ఉన్న, లేకపోతే యేసు క్రీస్తులో, ఈయనలో ఉండే ప్రత్యేకత ఏంటయ్యా అని ఈ క్రిస్మస్ సందర్భంలో గాబ్రియల్ గారు మాట్లాడిన మాటలను కొంచెం ఆలోచిస్తే, యేసు క్రీస్తు పుట్టుక ద్వారా కదా, మనందరికీ తెలుసు 2023 సంవత్సరాల క్రితం ఆయన నరావతాడుగా భూమి మీద పుట్టాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఆయన బ్రతికిన దినాల్లో చివరి 3.5 సంవత్సరంలో చాలా అద్భుతమైన పరిచర్య చేశాడు. అందులో భాగంగా సర్వ మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకుని మోసాడు. అంతేకాదండి, సర్వ మానవాళి పాప పక్షమున శిక్షను అనుభవించడానికి ప్రతి పాపి స్థానంలో ఆయనే నిలబడ్డాడు. అంతేకాదండి, ఎప్పుడైతే సర్వ మానవాళి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడో ఆయనకి ఎన్నో నిందలు వచ్చినాయి. ఎన్ని వచ్చినా కూడా వాటిని భరించాడు. అందుకని ఎబ్రీ పత్రికలో అంటాడు, ఆయన అవమానమును నిర్లక్ష్య పెట్టాడు, సిలువను సహించాడు, పాపాత్మల తిరస్కారాన్ని ఓర్చాడు. అంతేకాదు పిల్లారా, కొరడా దెబ్బలు తిన్నాడు. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. మరి చెంపలు పెరిగారు. వీపున 1 తక్కువ 40 పిడుగుతులు గుద్దారు, కొరడాలతో కొట్టారు. సిలువను మీద పెట్టుకుని మోసాడు. సిలువకు 2 చేతులు చాచి అడ్డ కుయ్యకు చీలలు వేసి కొట్టించుకున్నాడు. 2 కాళ్ళకు చీలలు వేసి కొట్టించుకున్నారు. ఎంతో హేళన చేస్తుంటే మౌనంగా, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉందో మౌనంగా ఉన్నాడు. మన కొరకు ఆ సిలువలో తన రక్తాన్ని చిందించాడు. ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన తిరిగి లేచాడు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆరోహణమై వెళ్ళాడు. తండ్రి కుడి పార్శ్వాన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడు. నీ కొరకు నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను. ఈయన ఎవరంటే సో ఇంత ఉన్నత కార్యాలు చేసిన ప్రభువును బట్టి మనిషికి ఏమొచ్చిందయ్యా అంటే పిల్లరా, 5 మాటలు నేను మీకు చూపిస్తాను. మొదటి మాట మత్తయి సువార్త 1:21 చదవండి. అన్ని మీకు తెలిసిన మాటలే, కానీ మీకు జ్ఞాపకాలు తీసుకొస్తాను. ఆమె యొక్క కుమారుని కన్ను తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక, అతను ఇక్కడ కూడా చాలా స్ట్రెస్ చేస్తున్నాడు. ఆయనకి యేసు అను. నెంబర్ 1 ఏంటయ్యా ఆయనలో ఉన్న ప్రత్యేకత? ఆయన ఎందుకు ఆరాధించాలి? ఆయన నామాన్ని ఎందుకు గాబ్రియల్ గారు అంత స్ట్రెస్ చేస్తున్నాడంటే, యేసు క్రీస్తు పుట్టుకలో, లేకపోతే యేసు క్రీస్తు యొక్క శ్రమలలో, యేసు క్రీస్తు యొక్క సిలువలో, యేసు క్రీస్తు యొక్క మరణములో జరిగిన అద్భుతమైన కార్యం ఏంటంటే, మొదటి కారణం పాప విమోచన. హల్లెలూయా. ఏంటంటే ఏం కలిగిందంటండి? పాప విమోచన. we are redempted from the sinful life. ఎందుకంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. నాలో పాపము లేదు అని ధైర్యంగా
భూమి మీద ఎవరైనా చెప్పారంటే యేసు ప్రభు ఒక్కడే, ఇంకెవరు చెప్పరు. శ్రీకృష్ణుడు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉందని ఒప్పుకున్నాడు. ఎస్, ఒప్పుకున్నాడు. మీరు పురాణాలు చదివితే శ్రీకృష్ణుడు కూడా నేను నాలో పాపం ఉందని ఒప్పుకున్నాడు. ఏమండి, నాలో పాపం ఉంటే స్థాపించండి ప్రపంచానికి సవాల్ చేసిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. అంటే దాని అర్థం ఎన్నింటి జ్ఞాపకం చేసుకుంటే there is no difference for all have sinned. అందరూ పాపం చేశారు. ఎవరు తీసేస్తారు ఈ పాపం? ఏమండి, పాపాన్ని ఎవరు తీసేస్తారు? సృష్టి ఆరంభము నుండి కూడా ఇదో పెద్ద సమస్య. ఎందుకంటే ఏదేనులోనే స్టార్ట్ అయింది పాపం కదండి. ఏదేనులోనే స్టార్ట్ అయింది పాపం. అయితే ఈ పాపము నుండి మానవుణ్ణి విమోచించడానికి ఈ లోకానికి నరావతావుడిగా వచ్చిన వాడు ఎవరు తెలుసా? యేసుక్రీస్తు. త్రూ ద బర్త్ ఆర్ త్రూ ద డెత్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ man has been redempted from the sinful life. అందుకని అంటాడు, ఆమె యొక్క కుమారుని కనును ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించును కనుక ఆయనకి విశ్వాను. సో నెంబర్ 1, ఈరోజు మనం పాపం నుండి విమోచించబడ్డామంటే మనం ఏం చేయాల? మనమేం ప్రయత్నం చేయాల? పాప విమోచన కొరకు మనమంటూ ఏమీ చెల్లించలా, ఏమి ప్రయాసపడలా. కానీ యేసుక్రీస్తు ప్రభు ఆయన జనన మరణంలో కలిగిన మొదటి మేలు ఏంటంటే పాప విమోచన. రెండో విషయానికి వద్దాం. రండి, లూకా సువార్త 2వ అధ్యాయంలో ఈ క్రిస్మస్ సందర్భంగా మరి చాలా సార్లు వినబడిన మరొక మాట ఉంది ప్రియులారా. ఏంటి ఆ మాట అంటే, చదవండి, 10వ వచనం చదవండి. చాలండి. మీరు మత్తయి సువార్త, లూకా సువార్త యేసు ప్రభు జననాన్ని గురించి వ్రాయబడిన అధ్యాయాలు చదివితే యోసేపుతో గాబ్రియేలు గారు పలికిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి. జ్ఞానులతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి. జకరయ్యతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి. మరియమ్మతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? భయపడకుడి. గొల్లలతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? భయపడకుడి. అంటే నెంబర్ 2, ఈ యేసు క్రీస్తు వల్ల మనకు కలిగిన రెండవ గొప్ప మేలు ఏంటంటే భయం పోయింది. హల్లెలూయా. పాపమును గూర్చిన భయం పోయింది. అపవాదిని గూర్చిన, శత్రువుని గూర్చిన భయం పోయింది. ఏమండి, నాకు అది లేదే ఇది లేదనే చింతన లేకుండా భయం పోయింది. జీవితానికి ఒక నిరీక్షణ వచ్చింది. ఇందాక మనం పాడేమే, నా బలము, నా కోట, నా దుర్గము, నా ఆశ్రయము ఆయనే అన్న ధైర్యం వచ్చింది. నేను చెప్పేదా ఉన్న ఫ్యాక్ట్ చెప్తాను. మీ అందరూ ఏదైనా కానుకలు ఇస్తే నేను బ్రతకాను. మీరు అందరూ ఉద్యోగాలు చేస్తారు, మీకు డబ్బులు వస్తాయి, జీతాలు వస్తాయి. కానీ నేను ఏమంటాను తెలుసు, మీరు ఈ పోయినప్పుడు నాకేం భయం. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ నా బలము, నా కోట, నా దుర్గము, నా మీరు ఇస్తారని నేను ఇక్కడ సేవ కూర్చున్నాను. ఏమండి, మీరు ఇస్తారని సేవకు రాలేదా? ఏసై వెళ్ళమన్నాడు, వచ్చాడు. వచ్చినప్పుడు మీరు ఎవరైనా ఉన్నారా? నాకు ఎవరిది నన్ను పోషించడానికి సోర్స్గా మిమ్మల్ని అందరూ పంపించాను. అర్థమవుతుందా? నా బలము, నా దుర్గము, నా కోట. అంటే నేను ఎందుకు చెప్పినంటే యేసు క్రీస్తు ద్వారా మనిషికి కలిగిన రెండవ మేలు ధైర్యం. ఏమండి, యేసు క్రీస్తు నమ్మినోడికి ఏ భయం? మధ్యరాత్రుల్లో సమాధుల తోటలోకి వెళ్ళామని ఇల్లు వస్తాయి. ఎందుకంటే యేసు క్రీస్తు నమ్మినోడికి దెయ్యం భయం లేదు, మరణ భయం లేదు. నేను చస్తే పరలోకానికి వెళ్తాను. యేసు ప్రభుని ఎరగనోడికి చస్తే ఎక్కడికి వెళ్తున్నాడికి తెలియదు. దగ్గర మిగుడు అనుకుంటాడు. అందుకని పౌలు గారు ఆ రోజు
తెస్సలోనికే సంఘానికి చెప్పింది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము. నిరీక్షణ ఉంది, వి హ్యావ్ ఎ హోప్. అందుకని ఇర్మియా ఆ మాట చెప్పాడు. చదవండి పిల్లలు, ఆ మాట చదవండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చదవండి. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, అర్థమైందా? మీకు నిరీక్షణ కలుగునట్లుగా, ఆయనకి నీ ఎడల ఉద్దేశాలు ఉన్నాయి. అవి హానికరమైన ఉద్దేశాలు కాదు, మీ జీవితానికి నిరీక్షణ కలుగు చేసే ఉద్దేశాలు. హల్లెలూయా. నెంబర్ 2, మూడో విషయం చూపిస్తాను. అదే 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. చదువునా? నెంబర్ 2, నెంబర్ 3, 1 పాప విమోచన, 2 ధైర్యవంతమైన జీవితం, 3వది మహా సంతోషం. హల్లెలూయా. ఈ మాట ఒకసారి చెప్తాను, ఎందుకంటే ఇశ్రాయేలు బానిసలుగా ఉన్నారు. ఇశ్రాయేలు బానిసలుగా సంతోషం లేకుండా చాలా దిగులుతో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు. ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం చాలా గొప్పది కదండి. అబ్రహాము ఏమండి, ఇస్సాకు, యాకోబుతో చేసిన వాగ్దానం చాలా గొప్పది. అంతేకాదు మోషే ద్వారా ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చినప్పుడు వాగ్దానం చాలా గొప్పది. ఇప్పుడు ఆ వాగ్దానంలో లేరు, ఇప్పుడు ఆ స్వతంత్ర జీవితంలో లేరు, ఇప్పుడు బానిస జీవితంలో ఉన్నారు. మీకు తెలుసా, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య కాల వ్యవధి ఎంత అనుకున్నారు? ఈ 400 సంవత్సరాలు ఏమన్నారు? చీకటి అన్నారు, బ్లాక్ ఇయర్స్ అన్నారు. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలు బానిసత్వంలో మగ్గి పిరికివారుగా జీవిస్తున్నారు. అప్పుడు అందుకని గాబ్రియల్ గారు అంటాడు, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా, ఇంకా మీరు ఏడవలసిన అవసరంలా, ఇంకా దిగులు చెందాల్సిన అవసరంలా. ఇదిగో నీ కొరకు మెస్సయ్య వస్తున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. He is coming to give you a great joy. అవును పిల్లరా, ఏమున్నా లేకపోయినా ఆనందించగలిగే వ్యక్తి ఎవరో తెలుసా? యేసయ్యను నమ్మినవాడు కదండి. మీరు ఇంకా దిగులుతో ఉన్నారంటే మీ హృదయంలో యేసయ్య లేడని అర్థం. బంగారం ఉంటేనే సంతోషం కొందరికి కదా, డబ్బు ఉంటేనే సంతోషం కదా కొందరికి, ఏమండి కారు ఉంటేనే సంతోషం కదా కొందరికి, ఇల్లు ఉంటేనే, ఏమండి నీకు సొంత ఇల్లు కంటే బాడీ ఇంట్లో నెల నెల డబ్బులు కట్టి గొప్ప శక్తి ఇచ్చేయడానికి అంతకంటే ఆనందం ఏంటంటే. యేసయ్య బిడ్డలకి యేసయ్య ఉంటే ఆనందం అండి, అవి ఉన్నా లేకపోయినా. అందుకని ఈరోజు యేసు క్రీస్తులో కలిగిన 3వ అనుభవం ఏంటంటే, వి గాట్ గ్రేట్ జాయ్, మహా సంతోషం. ఇది లేదే అది లేదే అని ఏ దిగులు లేదు. మా పాస్టర్ గారు ఈ క్రిస్మస్ నెల వస్తే ఏం చేస్తావయ్యా, డబ్బులు లేవు కదా, ఎందుకంటే అప్పటికే అప్పు చేసి కారు కొన్నాం, ఎట్లా చేస్తావయ్యా అన్నది. లెట్స్ లుక్ అన్ టు గాడ్, దేవుని వైపు చూద్దాం. మనల్ని పిలిచిన వాడు, మనం ఏమి ఏడవలసిన అవసరం, భయపడాల్సిన అవసరం, దిగులు పడాల్సిన అవసరం లేదు. ఏమంటే ఈరోజు వేదిక మీద మేము చూస్తున్నాం, రాత్రితో రాజు పాలెంతో ప్రీ క్రిస్మస్ అయిపోయింది. దేవుని మహాకృపను బట్టి రూపాయి కూడా అప్పు చేయాలి, మిగిలింది. నేనేమన్నానంటే అన్ని బిల్లులు కట్టినాకే మిగిలిన డబ్బులు తీసుకురండి అని చెప్పాను రాజుపాలెం ప్రజలు. అక్కడ ఉన్నాయి డబ్బులన్నీ. స్టార్టింగ్లో ఏమి లేవు, ఎట్ట చేయాలనుకున్నాం. ఆశ్చర్యం ఏంటి తెలుసా, మా పాప ఆస్ట్రేలియా నుంచి కొంత డబ్బు పంపించింది. ఈ విల్ ఓపెన్ ద వేస్.
అసలు మా పాప ముందుగానే వాళ్ళ ఆంటీతో చెప్పింది ఏమని, ఈ సంవత్సరం మేము ఇల్లు కన్నాము, ఆంటీ మేమేమి ఇస్తామని ఎక్స్పెక్ట్ చేయొచ్చని చెప్పింది. అంతేకాకుండా రాజుపాల్లో స్థలం దానికి మందిరం కొరకు ₹1,00,000 ఇచ్చింది. సో ఈ సంవత్సరం ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దన్నాం. మేము కూడా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే తాను చేయగలిగే సహాయం ఇప్పుడు చేస్తూనే ఉంటుంది. సో నో మోర్ ఎక్స్పెక్టేషన్. ఆశ్చర్యంగా ఒక ఉదయకాల సమయంలో ఫోన్ చేసింది, బాబాయ్ మీ ఫోన్లో మీ ఫోన్ పేలో డబ్బులు వేశాను. మహా సంతోషమా కాదు? నేను పైకి ఎగిరికి అంతైపోయిన లోపల అంతైకుంటాను, ఉదయం అంత డబ్బులు వచ్చేసరికి కదా. అంటే నేను కేవలం డబ్బుల విషయం కాదు, ఈరోజు నా మహా సంతోషం ఏంటో తెలుసా? దేవుని ఉగ్రత నా మీదకి రాదు. నా మహా సంతోషం ఏంటో తెలుసా? నరకం నన్నేమి చేయలేదు. నా మహా సంతోషం ఏంటో తెలుసా? లోకమంతా సాతాను ఎంత పెత్తనం చెలాయించినా నా మీద పెత్తనం చెలాయించలేదు. ఎందుకో తెలుసా? యేసు క్రీస్తుని బట్టి నాకు మహా, 4వ మాట చూపిస్తాను. చూడండి పిల్లరా, ఆ వచనాన్ని కంటిన్యూ చేయండి. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు. నెంబర్ 4, 1 పాప విమోచన, 2 ధైర్యమైన జీవితం, 3 మహా సంతోషం, 4 ఏమొచ్చిందంట? రక్షణ. హల్లెలూయా. రక్షణ, పాపము నుండి రక్షణ, సాతాను నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, శత్రువు నుండి రక్షణ, సమస్య నుండి రక్షణ, పరిస్థితి నుండి రక్షణ, రోగం నుండి రక్షణ, ప్రమాదం నుండి రక్షణ, ఆర్థిక ఇబ్బంది నుండి రక్షణ, ఆల్ కైండ్స్ ఆఫ్ సాల్వేషన్ అని చెప్తాను. అందుకనే పిల్లరా, యేసు క్రీస్తుని ఎందుకు ఆరాధన? అందుకనే అపోస్తుల కార్యంలో చాలా క్లియర్గా రాశారు. లూకా సువార్తను అపోస్తుల కార్యం చదవండి, లూకాకు అర్థమైంది రక్షణ అంటే ఏంటి. అందుకని అంటాడు 4వ అధ్యాయం 12 వచ్చిన అపోస్తుల కార్యం, ఈ నామముననే రక్షణ, మరి ఏ నామములో లేదు. హీ అండర్స్టూడ్ ద సాల్వేషన్. యేసు క్రీస్తులో కలిగే రక్షణను గురించి ఆయనకి చాలా బాగా అర్థమైంది. అందుకని అపోస్తుల కార్యంలో లూకా సువార్తలో ఎక్కువగా రక్షణ గురించి చెప్తా ఉంటాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు ఎక్కువ వర్డ్స్ వాడతాడు రక్షణ అనే మాటను గురించి లూకా, బికాస్ హీ అండర్స్టూడ్ వాట్ ఈస్ ద సాల్వేషన్. అది యేసు క్రీస్తు ద్వారా కలిగింది అన్నది ఆయనకి అర్థమైంది. సో మీకు అర్థమైందా? 1 పాప విమోచన కలిగింది, 2 ధైర్యమైన జీవితం వచ్చింది, 3 మహా సంతోషం వచ్చింది, 4 రక్షణ వచ్చింది. చివరి మాట చెప్తాను, 14 వచ్చిన చెప్తాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుష్యులకు. నెంబర్ 5 ఏమొచ్చిందంటే పీస్. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఎందుకయ్యా గాబ్రియేల్ గారు అంత స్ట్రెస్ చేశాడు? ఆయనకి యేసు అని పేరు పెట్టుకుని ఎందుకయ్యా అంత స్ట్రెస్ చేశాడు? ఏమండి, గొల్లలతో మాట్లాడుతూ ఆ నామాన్ని స్ట్రెస్ చేశాడు. మరియమ్మతో 1వ అధ్యాయంలో లూకా సువార్తలో మీరు చదివితే, నీవు కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెడతామని స్ట్రెస్ చేశాడు. యోసేపు దగ్గర స్ట్రెస్ చేశాడు. ఏమండి, ఏంటయ్యా ప్రత్యేకత అంటే క్రీస్తులో మనకు కలిగిన 5వ అనుభవం సమాధానం. ఏమండి, పీస్. నేను అంటాను, మీరేమనుకోవద్దు, యేసు ప్రభుని ఎరకపోతే మీ పరిస్థితి ఎట్లుండేదో. కానీ యేసు ప్రభుని ఎరిగారు కాబట్టి ఇంట్లో ఏదైనా గొడవ వచ్చినా ఏమవుతున్నాం? మనం నెమ్మది పడుతున్నాం. అమ్మో, నేను అరిస్తే ఏసైకి ఇష్టం లేదేమో, మా ఆయన్ని తిడితే వాక్యం ఒప్పుకోలేమో అని ఏం చేస్తున్నాం మనం? అంటే మధ్యలో నువ్వు సమాధానం పడటానికి ఏ పేరు వాడుతున్నావు?
ఏ పేరు వాడుతున్నారు? యేసయ్య. There is peace in the name of Jesus. అందుకని ఉదయకాల సమయంలో మనందరం ప్రభుని ఆరాధించుదాం. యేసు క్రీస్తుని ఎందుకు ఆరాధించాలంటే ఆయన నామములు, ఆయన పుట్టుకలు ఏమిటి, ఆయన జీవితంలో, ఆయన సిలువలో, ఆయన మరణములు, ఈ 5 అనుభవాలు మనకున్నాయి. మీకు అర్థమవుతుందా? మొదటి అనుభవం చెప్పండి. రెండవ అనుభవం ఏంటి? మూడో అనుభవం ఏంటి? మహాసంతోషం. నాలుగో అనుభవం ఏంటి? 5వ అనుభవం ఏంటి? అయితే ఒక్క మాట చెప్పి నేను ఆరాధించు. పరలోకం నుండి వచ్చిన సైన్యం ఒక మాట వాడేది, ఆయనకి ఇష్టలైన వారికి. ఈరోజు ప్రభుని ఆరాధించే ముందు నేను ఈ మాట మీకు చెప్తున్నాను. మనం ప్రభుని ఆరాధించడానికి ఇన్ని మేళ్ళు చేశాడే. అయితే ఒకే ఒక డిమాండ్. ఆయన అయితే 5 మేళ్ళు ఇచ్చాడు, కానీ మనల్ని ఒక్క డిమాండ్ అడిగాడు. ఏమంటున్నాడు? నాకు ఇష్టలుగా జీవించు. లివ్ అకార్డింగ్ టు మై విల్. ఏమంటే నాకు ఇష్టలుగా మీరు జీవించు. మరి ఉదయకాల సమయంలో ప్రభుని ఎందుకు ఆరాధించాలో జ్ఞాపకం చేశాను. అయితే ఈ ఉదయకాల సమయంలో అందరం మోకరించి మన కొరకు ఇన్ని మేళ్ళు చేయటానికి భూమి మీద పుట్టి, మన కొరకు మరణించి, మృత్యుంజయుడై, మన కొరకు తండ్రి కుడిపార్శ్వాన విజ్ఞాపన చేస్తూ స్థలం స్థిరపరుస్తున్న ప్రభు ఒక్క మాట కోరుతున్నాడు. ఐ వాంట్ మై విల్ ఇన్ యువర్ లైఫ్. ఆయనకి ఇష్టలుగా జీవించాలని. మరి ప్రభుని ఆరాధిస్తున్న మనం, ప్రభుని ఎరిగిన మనం, ఆయనకి ఇష్టము కాదు పరీక్షించుకుని వాక్యానుసారంగా